మనం రెండు చాప్టర్ చూసాం. ఏంటి? కాంప్లెక్స్ స్ట్రెసెస్ అలాగే సింపుల్ స్ట్రెసెస్ అండ్ స్ట్రెయిన్స్. కాంప్లెక్స్ స్ట్రెసెస్లో మోసార్లు కూడా మనం డిస్కస్ చేసాం. ఇప్పుడు మన షియర్ ఫోర్స్ అండ్ బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్, ఇది మన థర్డ్ చాప్టర్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ మోస్ట్ ఎక్కువగా క్వశ్చన్స్ వచ్చే టాపిక్ అనమాట. సో అందుకని దీన్ని ఎంత బాగా నేర్చుకుంటే అంత మంచిది. అంటే ఇందులో క్వశ్చన్స్ కూడా చాలా ట్రిక్కీగా ఇచ్చే అవకాశం ఉంటుంది. సో ఎంత డీప్గా నేర్చుకుంటే అంత మంచిది. ఫస్ట్ ఆఫ్ ఆల్ షియర్ అంటే ఏంటి, బెండింగ్ అంటే ఏంటి అనేది అర్థం చేసుకున్నాం. ఇప్పటి వరకు మనం షియర్ స్ట్రెస్ అని చదివాం. సో అసలు షియర్ వల్ల ఫెయిల్యూర్ ఎలా వస్తుంది, బెండింగ్ వల్ల ఫెయిల్యూర్ ఎలా వస్తుంది అనేది చూద్దాం. సో దీంట్లో మనం దేన్ని ప్రిఫర్ చేద్దాం. సో షియర్ వల్ల ఫెయిల్యూర్ వస్తే ఏమవుతుందంటే, ఇప్పుడు ఇక్కడ లోడ్ పడింది, నేను చాక్ పీస్ ముక్క ఉంది, ఫర్ సపోజ్ చాక్ పీస్ ముక్కను నేను ఇస్తాను. ఇలా ఇరిస్తే ఏమవుద్ది, రెండు ముక్కలుగా విడిపోద్ది, అవునా కాదు? సో రెండు ముక్కలుగా విడిపోద్ది. ద ఫెయిల్యూర్ ఏమవుతుంది, ఇక్కడ సడన్ అవుతుంది, సడన్గా ఫెయిల్ అవుతుంది. సో ఇలా సడన్గా ఫెయిల్ అవ్వడాన్ని షియర్ ఫెయిల్యూర్ అంటారు. సో షియర్ ఫెయిల్యూర్ అనేది ఎటువంటి మనకి ఏ ఇంటిమేషన్ ఇవ్వదు, ఫెయిల్ అవుతుంది, నేను ఇలా ఫెయిల్ అవుతున్నానని మెటీరియల్ ఏమి. ఫర్ ఎగ్జాంపుల్ కాంక్రీట్. సో కాంక్రీట్ అనేది సడన్గా ఫెయిల్ అయిపోద్ది, అందులో ఎటువంటి రెయిన్ఫోర్స్మెంట్ ఇవ్వకపోతే. అలా కాకుండా కొంత బెండ్ అయ్యి, అంటే ఇదే లోడ్ వల్ల కొంత బెండ్ అయ్యి, అంటే అదే బీమ్ మీద కొంత లోడు పడి బెండ్ అయ్యి ఇంకా 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 బెండ్ అయ్యి ఆ తర్వాత ఎప్పుడో ఫెయిల్ అయితే దాన్ని మనం బెండింగ్ ఫెయిల్యూర్ అంటాం. సో ఇది బెండింగ్ వల్ల ఫెయిల్యూర్. సో బెండింగ్ వల్ల ఫెయిల్యూరు స్లోగా విత్ సమ్ వార్నింగ్స్ అయినా ఫెయిల్ అవుద్ది. సో అందుకని ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీకి మనం ఎప్పుడు కూడా బెండింగ్నే ప్రిఫర్ చేస్తాం. షియర్ ఫెయిల్యూర్ని మనం ఎప్పుడు కూడా ప్రిఫర్ చేయం. ఎందుకంటే సడన్గా ఫెయిల్ అవ్వడం వల్ల ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉంటుంది. అంటే ఈ స్లాబ్ అనేది నాకు పడిపోద్ది అని తెలిస్తే నేను కొంత భయపడి ఎవాక్యుయేట్ చేయగలను, అంటే వేరే చోటకి వెళ్ళగలను, రీహాబిలిటేషన్ చేయగలను. అలా కాకుండా సడన్గా ఒకేసారి ఫెయిల్ అయితే ప్రాణాలు పోయే ప్రమాదం ఉంటుంది అనమాట. సో అదే రెయిన్ఫోర్స్డ్ కాంక్రీట్లో ఏమవుతుందంటే మెల్లగా మెల్లగా ఫెయిల్ అయ్యి ఎప్పుడో ఒకసారి అది ఫెయిల్ అవుతుంది. సో అంటే మెల్లమెల్లగా క్రాక్స్ డెవలప్ అయ్యి తర్వాత బెండ్ అయ్యి తర్వాత ఎప్పుడో ఫెయిల్ అవుతుంది. సో అందుకని బెండింగ్ అనేది ఇది, షియర్ అనేది ఇది. సో సింపుల్గా మనం ఇప్పుడు దేనికి చేయాలి, బెండింగ్కే చేయాలి. సో అందుకని షియర్ కనుక్కోవాలి, అలాగే బెండింగ్ కనుక్కోవాలి. సో ఎక్కువగా మనం ప్రిఫర్ చేసేది క్రైటీరియా, అంటే మన సర్వీసబిలిటీ క్రైటీరియా ప్రకారం బెండింగ్. ఓకే, సో ఇప్పుడు ఎప్పుడైనా ఏ బాడీ మీదైనా మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నట్టు ఏ బాడీ మీద లోడ్ పడినా అది 3 రియాక్షన్స్ అనేది ఆఫర్ చేస్తుంది. ఎప్పుడైతే ఇలా బాడీ మీద పడిందో, సో ఇక్కడ ఈ పోర్షన్ ఏదైతే ఉందో, ఈ పోర్షన్ ఏదైతే లోడ్కి ఎఫెక్ట్ అవుతుందో మొత్తం బాడీ అంతా ఎఫెక్ట్ అవుద్ది. సో మనకు అర్థం కావడానికి ఈ పార్ట్ తీసుకుంటున్నా. సో ఈ పార్ట్లో దీనికి ఆపోజిట్గా రెసిస్టెన్స్ డెవలప్ అవుద్ది, అంటే కదా. ఇప్పుడు ఇది మోస్తుందంటే దీనికి ఏమవుతున్నట్టు, ఈ లోడ్ ఏదైతే పడిందో దానికి ఆపోజిట్గా ఎంతో కొంత రియాక్షన్ ఉన్నట్టు. సో ఇలాగా సిగ్మా వి అంటే వెర్టికల్గా కూడా సో వి అనే వెర్టికల్ రియాక్షన్ ఉన్నట్టు. అలాగే దీన్ని ఇటు పట్టుకుని లాగా, కానీ అది వెళ్ళకుండా అక్కడే ఉందంటే ఏంటి, దీనికి హారిజెంటల్గా కూడా రియాక్షన్ ఉందని అర్థం, సమ్ హారిజెంటల్ రియాక్షన్. అలాగే దీన్ని ఇలా బెండ్ చేయడానికి ట్రై చేశా, కానీ ఇది బెండ్ అవ్వట్లేదు. దానికి అర్థం ఏంటి, మూమెంట్ కూడా, సమ్ మూమెంట్ రెసిస్టెన్స్ కూడా బాడీ అనేది డెవలప్ చేస్తుంది. సో ఇంటర్నల్గా ఇవన్నీ కూడా డెవలప్ అవుతాయి వెన్ ఎవర్ ఎ లోడ్ యాక్ట్స్ అప్ అనే బాడీ. అంటే అది మనకు కనిపించదు. ఆ పార్టికల్స్ మధ్య ఇక్కడ ఏవైతే 2 పార్టికల్స్ ఇలా ఉన్నాయో, సో ఎప్పుడైతే ఇలా లోడ్ పడిందో ఇది ఆటోమేటిక్గా ఇలా పుష్ చేయడానికి ట్రై చేస్తుంది పైకి. సో అందువల్ల లోడ్ అనేది మనకి బేర్ చేస్తూ ఈక్విలిబ్రియంగా ఉంటుంది. సో ఈక్విలిబ్రియం అవ్వాలి అంటే, ఏదైనా బాడీ ఈక్విలిబ్రియం అవ్వాలంటే దాని యొక్క అన్ని ఈక్వేషన్స్, అంటే ఈ వెర్టికల్ కానీ హారిజెంటల్ కానీ మూమెంట్ కానీ సాటిస్ఫై అవ్వాలి. సో అలాంటప్పుడు ఈక్విలిబ్రియం ఉంటుంది. ఒకవేళ సాటిస్ఫై అవ్వాల, ఇప్పుడు నేను ఇలా లాగుతున్నాను, సో ఈ 2 ఫోర్సెస్ ఈక్వల్గా ఉన్న వరకు ఓకే. ఎప్పుడైతే ఇటువైపు ఫోర్స్, అంటే ఈ ఫోర్స్ ఎక్కువ అవుద్దో ఆటోమేటిక్గా ఇది ఊడిపోద్ది, లేదంటే బ్రేక్ అయిపోద్ది. సో ఇలాగా ఇటు హారిజెంటల్ రెసిస్టెన్స్ ఈక్వల్ అయితేనే అది స్టాటిక్గా అక్కడ ఉంటుంది, ఆ ఈక్విలిబ్రియం పొజిషన్లో ఉంటుంది, లేదంటే ఏదో ఒక ఫెయిల్యూర్ ఏర్పడుతుంది అనమాట. సో మనకి ఎప్పుడు కూడా, ఇప్పుడు మనం అంటే మనం ఒక బిల్డింగ్ కట్టాం, సో అందులో కూడా ఏవి కూడా కదలకుండా ఉండడానికే మనకు కావాలి. సో మోస్ట్లీ దాని గురించి మనం డిజైన్ చేస్తాం. సో అందుకని మనకి ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ అన్నీ కూడా సాటిస్ఫై, అది స్టాటిక్గా అలా ఉంటే తప్ప లేదంటే మనకు పనికిరాదు. సో అందుకని మనకి ఎప్పుడు కూడా ఈ ఏవైతే ఫోర్సెస్ వస్తున్నాయో అవన్నీ కూడా బీమ్ తీసుకుని స్టేబుల్గా ఉండేలాగా, స్టేబుల్గా పాటు సేఫ్టీ కూడా మెయింటైన్ చేసేలాగా మనకు కావాలన్నమాట. అంటే బేర్ చేస్తూ క్రాక్స్ రావడం కూడా పాయింట్ కాదు, అలా క్రాక్స్ కూడా రాకూడదు, వాటికి కూడా ఒక మినిమం వాల్యూ ఉంటుంది. సో ఆ మినిమం వాల్యూ వరకే రావాలన్నమాట. సో దాన్ని సర్వీసబిలిటీ క్రైటీరియా అంటారు. ఇదంతా మనం ఆర్సీసీలో బాగా చదువుకుంటాం. ఫర్ టైం బీయింగ్ బెండింగ్, షియర్, సో దానివల్ల డెవలప్ అయ్యే రియాక్షన్స్ అనేవి మనకి ఇంపార్టెంట్. సో ఇప్పుడు సపోర్ట్స్, మనం ఏదైనా కానీ ఒక సపోర్ట్ మీదే నిలబడతాం. ఓకే, సో ఫిక్స్డ్ సపోర్ట్, ఇప్పుడు మనం ఏవైతే చూస్తున్నామో మన బిల్డింగ్లో అవన్నీ కూడా ఫిక్స్డ్ సపోర్ట్సే. దానికి ఇక్కడ హారిజెంటల్గా, వెర్టికల్గా, అలాగే ఏదైనా మూమెంట్ పడినా
ఫిక్స్డ్ సపోర్ట్కి ఈ 3 రియాక్షన్స్ అనేవి ఉంటాయి. ఓకే, సో ఎందుకంటే ఫిక్స్డ్ సపోర్ట్, ఇది ఫిక్స్డ్ సపోర్టే కదా, ఇలా పట్టేసుకుని ఉన్నా, ఇది ఫిక్స్డ్. సో ఇప్పుడు ఏమవుతుంది, దీని మీద లోడ్ పడింది అనుకో, హారిజెంటల్గా అంటే వెర్టికల్గా మూవ్ అవ్వదు, హారిజెంటల్గా మూవ్ అవ్వదు, ఇలా తిప్పినా తిరగదు, సో రొటేషన్ కూడా అవ్వదు. సో అందుకని దీనికి 3 రియాక్షన్స్ ఉంటాయి. అదే ఫ్రీకి 0 రియాక్షన్స్. ఇప్పుడు ఫ్రీగా ఉంటే ఏమవుద్ది, దాన్ని ఎటు తిప్పితే ఎటు తిరుగుద్ది, ఎటు తిప్పితే అటు తిరుగుద్ది. సో గాలి అనేది ఫ్రీ, ఎటు కావాలంటే అటు మూవ్ అవుద్ది. సో దానికి ఎటువంటి రియాక్షన్స్ ఉండవు, 0. సో అలా కాకుండా హింజ్ అంటే ఏంటంటే, ఇప్పుడు మన డోర్ ఏదైతే ఉందో అది హింజ్ అనమాట. సో దాన్ని లెఫ్ట్ మూవ్ చేయగలవు, రైట్ మూవ్ చేయగలవు. అంటే హారిజెంటల్గా నువ్వు మూవ్ చేయగలవు. అంటే ఇలా నార్మల్ మన భాషలో మాట్లాడుకుంటే రొటేట్ చేయగలవు. ఇలా వెర్టికల్గా పైకి లేపగలవా, లేపలేవు. అలాగే హారిజెంటల్గా లాగగలవా, లాగలేవు. సో అందుకని హింజ్ దగ్గర మనకి 2 రియాక్షన్స్ ఉంటాయి. అంటే 2 ఆపోజిషన్ చేసే డైరెక్షన్స్ ఉంటాయి అనమాట. కానీ రొటేషన్లో మాత్రం ఇది రౌండ్గా తిరిగేద్ది, మనం వదిలేస్తే రౌండ్గా తిరిగేస్తుంది. సో అందుకని దీనికి మూమెంట్ అనేది ఉండదన్నమాట. సో మూమెంట్ అనేది ఉండదు. బట్ హారిజెంటల్గా వెర్టికల్గా మాత్రం రియాక్షన్ ఉంటుంది. అదే హారిజెంటల్ షియర్ హింజ్ అని ఉంటుంది ఇక్కడ. సో హింజ్, సో అలా వెర్టికల్ షియర్ హింజ్ అని కూడా ఉంటుంది. ఇక్కడ ఏమవుతుందంటే బీమ్కి మధ్యలో రోలర్స్ ఉంటాయి. సో ఇది హారిజెంటల్గా ఎటువంటి రియాక్షన్ అనేది ఇవ్వదు. సారీ, అంటే ఇలా కాదు, ఒక వెర్టికల్ గీసాను, సారీ. సో ఇది బీమ్ అనమాట. బీమ్ ఇలా అటాచ్ అయి ఉంటుంది. సో ఇలా హారిజెంటల్గా లాగితే వెళ్ళిపోద్ది. సో హారిజెంటల్గా ఎటువంటి రియాక్షన్ ఉండదు. కానీ వెర్టికల్గాను మూమెంట్లో కూడా 2 రియాక్షన్స్ అనేవి ఉంటాయి. సో అందుకని దీనికి 2 అనమాట. సో రియాక్షన్స్ అంటే ఇచ్చే రియాక్షన్స్ అనేవి ఈ సపోర్ట్కి. అలాగే వెర్టికల్ షియర్ హింజ్ ఏంటంటే ఇది వెర్టికల్గా, సో దీనికి సిగ్మా వి అనేది 0 అనమాట. సో సిగ్మా వి అంటే రియాక్షన్ ఇన్ వి అనేది 0. సో రియాక్షన్ అంటే వి అంటే వెర్టికల్ డైరెక్షన్లో ఎటువంటి రియాక్షన్ అనేది చూపించదు. సో కానీ హారిజెంటల్గా దాన్ని లాగలేవు, అలాగే మూమెంట్ తిప్పాలన్నా తిప్పలేవు. అండ్ ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఇక్కడ ఏదైతే హింజ్ సపోర్ట్ మాట్లాడుకున్నామో, హింజ్ అనేది ఇంటర్నల్ హింజ్ అని కూడా ఉంటుంది. సో అక్కడ క్వశ్చన్స్ అడుగుతాడు, దాని మీద లోడ్ పడితే ఇక్కడ మూమెంట్ అనేది 0 కంప్లీట్గా. అలాగే దీన్ని అంటే హారిజెంటల్ లాగితే సమ్ రియాక్షన్ ఉంటుంది, కానీ వెర్టికల్గా లోడ్ పడితే తీసుకోగలదా, తీసుకోలేదు. సో వెర్టికల్గా కూడా 0. సో ఇంటర్నల్ హింజ్కి రియాక్షన్ ఇప్పుడు 1 అనమాట. అది హారిజెంటల్గా లాగినప్పుడు మాత్రమే పనిచేద్ది. అలాగే లింక్ కూడా అంతే. ఇప్పుడు లింక్ అనేది ఇక్కడ కొంచెం ఆపోజిట్గా ఉంటుంది. లింక్ అంటే 2 బీమ్స్ని డిఫరెంట్ లెవెల్స్లో ఉన్నప్పుడు కలపడానికి మనం లింక్ అనే దాన్ని వాడతాం. సో ఇప్పుడు లింక్ అనేది వెర్టికల్గా ఫోర్స్ తీసుకోగలదు. ఓకే, వెర్టికల్గా ఫోర్స్ తీసుకోగలదు, కానీ హారిజెంటల్గా తీసుకోలేదు. అలాగే మూమెంట్, సో వెర్టికల్గా నాట్ ఈక్వల్ టు 0 రియాక్షన్ అనేది, కానీ హారిజెంటల్గా ఏం తీసుకోలేదు. అలాగే మూమెంట్ వైజ్గా ఏం తీసుకోలేదు, బట్ వేరీ అవుతూ ఉంటాయి అన్నమాట. సో నెక్స్ట్ వచ్చి సింప్లీ సపోర్టెడ్ బీమ్ ఆర్ క్యాంటిలివర్ బీమ్. సో సింప్లీ సపోర్టెడ్ బీమ్ లేదా క్యాంటిలివర్ బీమ్. సో టైప్స్ ఆఫ్ బీమ్స్. సో నెక్స్ట్ వచ్చి టైప్స్ ఆఫ్ బీమ్స్. సో టైప్స్ ఆఫ్ బీమ్స్ ఏంటనేది డిస్కస్ చేద్దాం. సో టైప్స్ ఆఫ్ బీమ్స్, ఇక్కడ ఏవైతే సపోర్ట్స్ ఉన్నాయో దాని మీద ఎలా అయితే బీమ్స్ రెస్ట్ అవుతున్నాయో దాన్ని మనం టైప్స్ ఆఫ్ బీమ్స్ అంటాం. సో ఇందులో బీమ్స్లో రకాలు చూద్దాం. సో ఇటు 2 సింపుల్ సపోర్ట్స్ ఉంటాయి. అంటే సింపుల్ సపోర్ట్కి ఎగ్జాంపుల్ ఏంటంటే, మనం ఒక బెంచ్ మీద కూర్చున్నాం. ఓకే, సో కింద అటు ఇటు 2 రాళ్ళు వేసి పైన ఒక నాపరా చేశారనుకోండి, అది సింపుల్ సపోర్ట్. జస్ట్ అలా లే అవుద్దంటే మనకి ఎగ్జాంపుల్. అదే ఫిక్స్డ్ అంటే ఏంటంటే, ఇప్పుడు మనం ఏదైతే బీమ్స్ చూస్తున్నామో ఇవన్నీ కూడా ఫిక్స్డ్ బీమ్స్. మనం స్ట్రక్చర్లో ఏవైతే చూస్తున్నాం ఆ ఇటు కూడా కదలవు అనమాట. అలా కాకుండా ఓవర్ హ్యాంగింగ్ ఏంటంటే, ఇక్కడ 2 సింపుల్ సపోర్ట్స్ ఉండి, లేదంటే ఇక్కడ ఏదైనా సపోర్ట్ ఉండి దాని నుంచి ఎక్స్టెన్షన్ ఉంటాయి. దాని నుంచి ఎక్స్టెన్షన్ అంటే బయటకు కొంచెం ఎక్స్టెండ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మన సన్ సైడ్స్ ఇవన్నీ, అలాగే మనం పైన మిద్దెలు కడతాం కదా, సో అవన్నీ కూడా కంటిన్యూస్ బీమ్స్. అంటే మోర్ దెన్ 2 సపోర్ట్స్ ఉంటే దాన్ని మనం కంటిన్యూస్ బీమ్స్ అంటాం. ఓకే, సో ఇలా డిఫరెంట్ బీమ్స్ అనేవి మనకి ఉంటాయి అన్నమాట. సో ఇవి కాకుండా ఇంకా కొన్ని ఉంటాయి, బట్ మనకి ఇవి మాత్రం ఇంపార్టెంట్. సో దాని తర్వాత టైప్స్ ఆఫ్ లోడ్స్. సో లోడ్స్ వచ్చి పాయింట్ లోడ్. నేను ఒక బీమ్ మీద, ఈ సింప్లీ సపోర్టెడ్ బీమ్ ఉంది, బెంచ్ ఎక్కి నుంచున్నాను. ఒక పాయింట్ దగ్గర లోడ్ స్పెసిఫిక్గా పడితే, నేను 60 kgs ఈ పాయింట్ మీద పడుద్ది, నేను ఎక్కడైతే నుంచున్నానో ఆ పాయింట్ మీద పడుద్ది, అది పాయింట్ లోడ్. అలా కాకుండా ఒక 60 మెంబర్స్ వరుసగా లైన్ల ప్రకారం నుంచోబెట్టారు, అసెంబ్లీలో నుంచోబెట్టినట్టు ఒక ఫ్లోర్ మీద, ఒక 2 మీటర్స్ డిస్టెన్స్లో.
సో ఇలా ఉంటే దాన్ని యూడిఎల్ అంటారు, అంటే యూనిఫామ్గా డిస్ట్రిబ్యూట్ అవుద్ది ఆల్ ఓవర్ ద ఏరియా. అలా కాకుండా ఒక ఏరియాలో ముందు బండగా ఉన్న వాళ్ళందరూ ఒక సైడు, బక్కగా ఉన్న వాళ్ళందరూ ఒక సైడు నుంచున్నారు. సో ఇలా ఎక్కడైతే లోడ్ అనేది హెవీ, ఇక్కడ అందరూ 100 kg ఉన్నారు, ఇలా మెల్లమెల్లగా తగ్గుతూ ఇక్కడ 70 kg వచ్చారు. సో 100 నుంచి 70కి మారుతూ వెళ్ళింది, 70కి మారుతూ వెళ్ళి ఇంకా 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 0 అంటే తక్కువ వెయిట్, ఇంకా చిన్నపిల్లలు అంటే 10th క్లాస్ నుంచి అలాగే తక్కువ వరకు నిలబెట్టారనమాట, ఎల్కేజీ యూకేజీ వరకు. సో ఇలా లోడ్ అనేది వేరే అవుతూ వెళ్తే యూవీఎల్ అనమాట. అలా కాకుండా ట్రెప్జోడియల్, ఒక చోటన 100 ఉండి ఇంకో చోటన 70 ఉండి ఆ తర్వాత ఆగిపోతే దాన్ని మనం ట్రెప్జోడియల్ లోడ్ అంటాం. సో దీనికి రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ ఏంటంటే యూవీఎల్కి మనకి ఏవైతే వాటర్ ట్యాంక్ యొక్క సైడ్ వాల్స్ ఉంటాయో అవి ఎగ్జాంపుల్ అనమాట. సో వాటిలో మనకి లోడ్ అంటే ప్రెషర్ ఎలా వేరీ అవుద్ది, ఒమేగా హెచ్ డబ్ల్యూహెచ్. సో పైన హెచ్ అనేది తక్కువ ఉంటుంది, కిందకి వెళ్ళే కొద్దీ హెచ్ ఎక్కువ అవుద్ది. సో దానివల్ల స్పెసిఫిక్ వెయిట్ ఇంటూ డెప్త్ ఆఫ్ ద వాటర్ పెరిగే కొద్దీ మనకి స్ట్రెస్ పెరుగుద్ది. సో అందుకే సైడ్ వాల్స్ ఏమవుతాయి అంటే యూవీఎల్ ఇండ్యూస్ చేయబడతాయి అనమాట వాల్స్లో. అది యూడిఎల్కి వచ్చేసరికి ఏమవుద్ది, కింద ఏదైతే బేస్ ఉందో వాటర్ ట్యాంక్కి ఆ బేస్ అనేది యూనిఫామ్గా డిస్ట్రిబ్యూట్ అవుద్ది వాటర్ అంతా కూడా ఏదైతే ఉందో. ఓకే, సో దీని తర్వాత మనం నేర్చుకోవాల్సింది ఇంకో ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్. సో ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ ఇందాకే మాట్లాడుకున్నాము, సిగ్మా హెచ్ సిగ్మా వి సిగ్మా ఎం ఈక్వల్ టు 0 అవ్వాలి. అలా అయితే మాత్రమే బాడీ అనేది ఒక స్టాటిక్ పొజిషన్లో ఈక్విలిబ్రియంగా ఎటు మూవ్ అవ్వకుండా వేసిన లోడ్కి ఉంటుంది అని మాట్లాడుకున్నాం. ఇందులో ఈ బేస్ చేసుకొని డిగ్రీ ఆఫ్ స్టాటిక్ డిటర్మినసీ అనేది ఉంటుంది. సో ఇన్ కేస్ మనకి ఈక్వేషన్స్ ఎన్ని ఉన్నాయి, 3 ఉన్నాయి. సో ఈ 3 ఈక్వేషన్స్ సరిపోతాయి, దాన్ని మనం స్టాటికలీ డిటర్మినేట్ అంటాం. అదే ఈ 3 సరిపోలేదు మనకి, ఇంకా ఎక్స్ట్రా కావాల్సి వచ్చినాయి, దాన్ని స్టాటికలీ ఇండిటర్మినేట్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో మనం సింప్లీ సపోర్టెడ్ బీమ్, క్యాంటిలివర్ బీమ్ని చూడొచ్చు. దీనికి ఎగ్జాంపుల్గా ఫిక్స్డ్ బీమ్ని చూడొచ్చు. సో ఎందుకు అలా సరిపోవు అంటే సింప్లీ సపోర్టెడ్ బీమ్కి ఓన్లీ మనకి ఇక్కడ ఒక హింజ్ ఉంటే ఇటే పక్కన ఒక రోలర్ ఉంటుంది. ఓకే, సో దాంట్లో అప్పుడు రియాక్షన్స్ ఎన్ని ఉంటాయి, 3 ఉంటాయి. సో 3 ఈక్వేషన్స్, 3 ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ సరిపోయినాయి. అదే క్యాంటిలివర్లోకి వచ్చేసరికి ఒక ఫిక్స్డ్ సపోర్ట్ ఉంటుంది, దాని తర్వాత ఇటే పక్కన ఇవి సపోర్ట్ ఉండదు. సో అందుకని ఇక్కడ కూడా 3 రియాక్షన్స్. సో మనకి సరిపోయినాయి. అదే ఇన్ కేస్ ఫిక్స్డ్ బీమ్లోకి వచ్చేసరికి ఇటు 3 ఇటు 3 టోటల్ 6 ఉంటాయి. సో ఇక్కడ 3 కన్నా ఎక్కువ ఉన్నాయి. సో అందుకని దీన్ని స్టాటికల్లీ ఇండిటర్మినేట్ అంటాం. మనం ఎక్స్ట్రా కంపాటబుల్ ఈక్వేషన్స్ తీసుకోవాలన్నమాట దీన్ని సాల్వ్ చేయాలంటే, కంపాటబిలిటీ ఈక్వేషన్స్ తీసుకొని సాల్వ్ చేయాలి. సో అందుకని ఇది స్టాటికల్లీ ఇండిటర్మినేట్ బీమ్ అనమాట. ఓకే, సో దీని తర్వాత మనం ఒక బీమ్కి ఏదైతే ఒక బీమ్ ఉందో సో ఆ బీమ్కి ఎలా అంటే ఈ బెండింగ్ మూమెంట్ డయాగ్రాము అలాగే షియర్ ఫోర్స్ డయాగ్రామ్ ఎలా వేరే అవుతుందో చూద్దాం. సో షియర్ ఫోర్స్ డయాగ్రామ్ అంటే ఏంటి, ద గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ షియర్ ఫోర్స్. అంటే ఆ మొత్తం బీమ్లో ఆ లెంత్ ఆఫ్ ద బీమ్లో ఎంత షియర్ ఫోర్స్ వేరీ అవుతుంది, అలాగే అంటే ఆ వేరియేషన్ మనం ఒక గ్రాఫ్లో గీస్తే దాన్ని మనం షియర్ ఫోర్స్ డయాగ్రామ్ అంటాం. అలాగే వేరియేషన్ ఆఫ్ ద బెండింగ్ మూమెంట్ని ఒక డయాగ్రామ్లో గీస్తే దాన్ని బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ అంటాం. ఒక బీమ్కి గీసిన తర్వాత మనకు బాగా అర్థం అవుద్ది. సో షియర్ ఫోర్స్ అంటే ఫోర్స్, బెండింగ్ మూమెంట్ అంటే మూమెంట్. అంటే మూమెంట్ అంటే ఏంటంటే ఒక డిస్టెన్స్ని బేస్ చేసుకుని లోడ్ని ఇంటూ చేస్తే ఈ ఇంటూ పే చేస్తేనే మనకు మూమెంట్ వస్తుంది. సో ఆ లోడ్ ఇంటూ డిస్టెన్స్ని చేస్తూ బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ పెరుగుతూ వెళ్తుంది. అలాగే షియర్ ఫోర్స్ అనేది ఫోర్స్ బట్టి ఏదైతే లోడ్ ఉందో వేరీ అవుతుంది. సో దాన్ని మనం ఎలా అంటే దాన్ని ఎలా ఎలా జస్టిఫై చేయగలం అనేది దీంట్లో చూద్దాం. సో నేను ఈ మొత్తం బీమ్ని నేను తీసుకోలేను కాబట్టి దీంట్లో ఒక పీస్ తీసుకున్నాను. సో దానికి W అనే లోడ్ ఉంటుంది. సో dx అనే డిస్టెన్స్ దగ్గర ఓకే ఆ పార్ట్ తీసుకున్నాను. dx అనే పార్ట్ దగ్గర W అంటే యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్ లోడ్ ఉందన్నమాట దీని మీద. సో అందులో ఒక పార్ట్ తీసుకున్నా, ఒక ముక్క తీసుకున్నా. సో ఈ మొత్తం బీమ్లో ఒక చిన్న పార్ట్ తీసుకుని దాని మీద W అనే లోడ్ ఉంది. సో ఓకే W ఇంటూ dx. సో ఇక్కడ V అనే షియర్ ఫోర్స్ రైట్ సైడ్ నాకు యాక్ట్ అవుతుంది. సో ఇక్కడ M అనే మూమెంట్ కూడా క్రియేట్ అయింది. మనం మాట్లాడుకున్నాం కదా, ఏదైనా లోడ్ పడితే దానికి ఆపోజిట్గా ఇవన్నీ క్రియేట్ అవుతాయి లోపల ఇంటర్నల్గా. సో అవి కనిపిస్తాయంటే మనకు కనిపించినాయి అనుకుంటాం అంతే. ఓకే, దాని తర్వాత ఇక్కడ కొంత డిస్టెన్స్ వెళ్ళాను కాబట్టి సో ఇక్కడ ఏమవుద్ది, ఇక్కడ అప్ క్రియేట్ అవుతుందంటే అంటే పడే లోడ్కి దీనికి ఆపోజిట్గా రైట్ సైడ్ దాన్ని క్యాలిబ్రేట్ అంటే దాన్ని మనకి స్టేబుల్గా ఉంచాలి కాబట్టి ఆపోజిట్గా ఇది క్రియేట్ అవుతుంది అనమాట. సో V ప్లస్ dV అలాగే M ప్లస్ dM. సో ఆపోజిట్ డైరెక్షన్లో క్రియేట్ అవుతుంది. ఇది ఎలా వెళ్తుంటే అంటే ఇది ఇటు డెవలప్ అయితే దాన్ని ఆపడానికి అంటే దాన్ని రొటేట్ అవ్వకుండా ఆపడానికి ఆపోజిట్గా
బాడీ రెసిస్టెన్స్ డెవలప్ చేస్తుంది అనమాట. సో అందుకే ఇక్కడ ఎం అనే మూమెంట్ వస్తే అటు డిఎం ఎం ప్లస్ డిఎం అనేది వస్తుంది, ఇటు వి అనేది వస్తే అటు వి ప్లస్ డివి అనేది వస్తుంది. ఓకే, సో దీన్ని బేస్ చేసుకుని మనం ఫస్ట్ ఫోర్సెస్ని రిజాల్వ్ చేద్దాం. సో ఫోర్సెస్ ఏవైతున్నాయి, సో ఇక్కడ అప్వర్డ్ నేను పాజిటివ్ అనుకుంటున్నా, డౌన్వర్డ్ నెగిటివ్ అనుకుంటున్నా. సో సైన్ ఇంపార్టెంట్, అప్వర్డ్ పాజిటివ్, డౌన్వర్డ్ నెగిటివ్. సో దీన్ని ఆపోజిట్గా కూడా అనుకోవచ్చు. సో ఏదనుకున్నా మనకు ఒకటే. సో ఇక్కడ అప్వర్డ్ పాజిటివ్ అనుకుంటున్నా, డౌన్వర్డ్ నెగిటివ్ అనుకుంటున్నా. అలాగే మూమెంట్లోకి వచ్చేసరికి క్లాక్ వైజ్ పాజిటివ్, యాంటీ క్లాక్ వైజ్ నెగిటివ్. సో ఇలా అనుకున్నాం. సో ఇప్పుడు మనం లెఫ్ట్ నుంచి, అంటే ఇది నా ఆరిజిన్ అనుకుంటున్నా, సో ఇటు నుంచి వెళ్తున్నా. సో వి, ఇక్కడ వి అనే ఫోర్స్ ఉంది, ఓన్లీ ఫోర్సెస్ని కన్సిడర్ చేద్దాం. సో వి అనే ఫోర్స్ అప్వర్డ్ ఉంది కాబట్టి పాజిటివ్ తీసుకున్నా. ఎం అనే మూమెంట్ తీసుకోవాలా, ఇక్కడ ఓన్లీ ఫోర్సెస్ మాత్రమే చూస్తున్నాను కాబట్టి నేను ఫస్ట్ షియర్ ఫోర్స్నే కాన్సన్ట్రేట్ చేశాను. సో ఫోర్సెస్ మాత్రమే తీసుకుంటున్నా. సో డబ్ల్యూ ఇంటూ డిఎక్స్ ఇది కిందకి యాక్ట్ అవుతుంది. డబ్ల్యూ ఇంటూ డిఎక్స్ ఎందుకు చేసా, ఈ లోడ్ మొత్తం కూడా నాకు ఎంత ఉందో ఎంత పడుతుందో అది కన్సిడర్ చేసుకోవాలి. సో డబ్ల్యూ అనేది స్ప్రెడ్ అయింది డిఎక్స్ అనే ప్లేస్లో. సో అందుకే డబ్ల్యూ ఇంటూ డిఎక్స్ చేసుకున్నా. ఓకే, సో రెక్టాంగులర్గా ఉంది కాబట్టి డబ్ల్యూ ఇంటూ డిఎక్స్. ఓకే, ఇంటెన్సిటీ డబ్ల్యూ, ఏరియా ఆఫ్ ద లోడ్, ఇది డబ్ల్యూ, ఇది డిఎక్స్, ఈ డిస్టెన్స్. సో ఇది డబ్ల్యూ, ఇది డిఎక్స్. సో డబ్ల్యూ ఇంటూ డిఎక్స్ చేసాను అందుకని. సో తర్వాత ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత నాకు ఇక్కడే ఉంది ఫోర్సు వి ప్లస్, అంటే వి ప్లస్ డివి ఉంది, అది డౌన్వర్డ్ ఉంది. ఓకే, ఇవన్నీ అప్వర్డ్ ఉన్నాయి, పాజిటివ్ తీసుకున్నా. డౌన్వర్డ్ ఉంది, నెగిటివ్ తీసుకోవాలి. సో వి ప్లస్ డివి ఈక్వల్ టు 0. ఫోర్సెస్ మాత్రమే కన్సిడర్ చేస్తున్నా, అందుకే మూమెంట్ ఎక్కడా రాయలేదు నేను. సో ఇక్కడ వి మైనస్ డబ్ల్యూ ఇంటూ డిఎక్స్ మైనస్ వి మైనస్ డివి ఈక్వల్ టు 0, వితో ఇంటూ చేస్తాను. సో వివి ప్లస్ వి మైనస్ వి కొట్టుకుపోద్ది అనమాట. సో మైనస్ డబ్ల్యూ ఇంటూ డిఎక్స్ మైనస్ డివిని అటు తీసుకెళ్తే ఏమవుద్ది, ప్లస్ డివి అవుద్ది. సో డబ్ల్యూ అంటే మైనస్ డబ్ల్యూ ఈక్వల్ టు డివి బై డిఎక్స్. ఇక్కడ డబ్ల్యూ అంటే డౌన్వర్డ్ డైరెక్షన్. సో ఏంటంటే ఇక్కడ షియర్ ఫోర్స్, నాకు ఏదైతే షియర్ ఫోర్స్ ఉందో అది ఎలా వేరీ అవుతుంది, రేట్ ఆఫ్ లోడింగ్కి వేరీ అవుతుంది. సో రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ షియర్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు రేట్ ఆఫ్ లోడింగ్. సో దీని నుంచి మనం ఇది అర్థం చేసుకోవచ్చు. అలా కాకుండా నా బెండింగ్ మూమెంట్ ఎలా వేరీ అవుతుందో చూద్దాం. అంటే ఎక్కడైనా షియర్ ఫోర్స్ డయాగ్రామ్లో ఎక్కడైనా ఒక పార్ట్ తీసుకుని దాని యొక్క షియర్ ఫోర్స్ ఎలా ఏరియా అవుతుంది ఆ బీమ్ దాన్ని చూస్తే దానికి మనం జస్ట్ అక్కడ ఉన్న లోడ్ అబ్జర్వ్ చేస్తే సరిపోద్ది. ఓకే, సో అక్కడ లోడ్ ఎలా అయితే రేట్ ఆఫ్ లోడింగ్ అనేది ఎలా అయితే వేరీ అవుతుందో, రేట్ ఆఫ్ లోడింగ్ ఇక్కడ నేను డబ్ల్యూ అన్నాను. సో ఎందుకంటే డబ్ల్యూ ఈజ్ మై రేట్ ఆఫ్ లోడింగ్. సో రేట్ ఆఫ్ లోడింగ్ అనేది ఎలా వేరీ అవుతుందో చూస్తే సరిపోద్ది అనమాట. సో ఇది సాటిస్ఫై అయింది నేను ఏదైతే ఫస్ట్ చెప్పానో. సో రేట్ ఆఫ్ లోడింగ్ ఈజ్ మై చేంజ్ ఆఫ్ షియర్ ఫోర్స్. ఓకే, అంటే ఆ స్లోప్ ఆఫ్ ద షియర్ ఫోర్స్ ఈజ్ నథింగ్ బట్ నా డబ్ల్యూ. సో దీని నుంచి నెక్స్ట్ మూమెంట్ తీసుకున్నా ఎం ప్లస్, ఇది అప్వర్డ్, అంటే ఏదైతే క్లాక్ వైజ్ ఉందో దాన్ని పాజిటివ్ అనుకున్నా, యాంటీ క్లాక్ వైజ్ నెగిటివ్ అనుకున్నా. ఎం ఇది ఎం కాబట్టి సో ఎం ఇది అప్వర్డ్ పాజిటివ్ ప్లస్ వి ఇంటూ డి, ఇక్కడ మనం మూమెంట్ తీసుకుంటున్నాం కాబట్టి ఇంటూ డిఎక్స్ చేయాలన్నమాట. ఫోర్స్ ఇంటూ వి ఇంటూ డిఎక్స్ మైనస్ డబ్ల్యూ ఇంటూ డిఎక్స్ స్క్వేర్ బై 2. ఎందుకు చేయాలి అంటే డిఎక్స్ స్క్వేర్ బై 2, డబ్ల్యూ ఇంటూ డిఎక్స్ నా టోటల్ లోడ్, అది ఎక్కడ యాక్ట్ అవుతుంది, డిస్టెన్స్ కావాలి నాకు. సో సెంటర్లో యాక్ట్ అయితే డిఎక్స్ బై 2. సో సెంట్రాయిడ్ నుంచి అది యాక్ట్ అవుతున్న డిస్టెన్స్ని మనం కన్సిడర్ చేసుకుంటాం. సో డబ్ల్యూ ఇంటూ డిఎక్స్ స్క్వేర్ బై 2 అందుకే సార్. ఓకే, దాని తర్వాత ఏదైతే ఈ ఎం మైనస్, అంటే ఇక్కడ ఉన్న ఫోర్స్కి డిస్టెన్స్ ఏమైనా ఉందా, మూమెంట్ తీసుకునేటప్పుడు ఖచ్చితంగా డిస్టెన్స్ ఉండాలి. ఫోర్స్ ఇంటూ డిస్టెన్స్ అయితేనే మూమెంట్ వస్తుంది. సో అందుకని ఈ కంప్లీట్ టర్మ్ అనేది 0 అయిపోద్ది, ఎందుకంటే ఎటువంటి డిస్టెన్స్ ఉండదు, ఆరిజిన్ ఇక్కడే కాబట్టి. సో అదేమవుద్ది, ఇది నెగిటివ్ కాబట్టి మైనస్ ఎం ఇంటూ డిఎం, మైనస్ ఎం డిఎం. ఇక్కడ నుంచి ఎమ్ క్యాన్సిల్ అయిపోద్ది, ప్లస్ ఎమ్ మైనస్ ఎమ్. అలాగే వి ఇంటూ డిఎక్స్, ఇది మొత్తం ఏదైతే డబ్ల్యూ ఇంటూ డిఎక్స్ స్క్వేర్ అనేది 0 అనుకుంటాను. ఎందుకు నేను అది అనుకుంటానంటే డిఎక్స్ అనేది చాలా చిన్న పార్ట్ కాబట్టి, సో దాన్ని నేను స్క్వేర్ చేయడం వల్ల ఇంకా చిన్నది అయిపోద్ది కాబట్టి ఈ పార్ట్ మొత్తాన్ని 0 తీసుకుంటాం. ఓకే, సో అలా ఎందుకు తీసుకుంటామంటే అలాగే రాశారు కాబట్టి బుక్లో. సో మైనస్ డిఎం మాత్రం మిగులుద్ది, వి ఇంటూ డిఎక్స్ మైనస్ డిఎం. సో ఈ డిఎం నేను అటు తీసుకెళ్తా, వి డిఎక్స్ ఈక్వల్ టు డిఎం. సో దీన్ని బేస్ చేసుకుని డిఎం బై డిఎక్స్ ఈక్వల్ టు వి అనమాట. సో అంటే ఇక్కడ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ బెండింగ్ మూమెంట్ ఈజ్ నథింగ్ బట్ వేరియేషన్ ఇన్ షియర్, అంటే షియర్ ఫోర్స్ అనేది ఎలా వేరీ అవుతుందో అది నా రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ బెండింగ్ మూమెంట్ అవుతుంది. సో ఈ విధంగా ఎక్కడైనా స్లోప్ ఆఫ్ ద బెండింగ్ మూమెంట్ అనేది ఎలా వేరీ అవుతుందంటే నథింగ్ బట్ చేంజ్ ఆఫ్ షియర్ ఫోర్స్. అలాగే స్లోప్ ఆఫ్ ద షియర్ ఫోర్స్ డయాగ్రామ్ ఎలా వేరీ అవుతుందంటే రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్
రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ లోడింగ్ అనేది మనకి చేంజ్ ఆఫ్ షియర్ ఫోర్స్ అవుద్ది. సో ఈ విధంగా షియర్ ఫోర్స్ డయాగ్రాము బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ అని వేరీ అవుద్ది. సో ఒక 2 బీమ్స్కి 3 బీమ్స్ మనం గీస్తే ఈజీగా అర్థం అవుతుంది అనమాట. అంటే రియాక్షన్స్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, అలాగే వాటిని బేస్ చేసుకుని మనం బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్స్ ఎలా గీయాలనేది.